ఈరోజు నా అంశం ఏంటయ్యా అంటే, గుడ్డివారు ఎవరు? చెప్పండి మళ్ళీ. గుడ్డివారు ఎవరు? బైబిల్ పరిభాషలో చెప్పాలి అంటే పలు విధాలుగా పేర్కొన్నారు. బైబిల్లో గుడ్డివారు చాలా మంది ఉన్నారు. నిజమైన గుడ్డివారు ఎవరో ఈరోజు చూద్దాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివి సహాయము చేయండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశం బొత్తిగా బీడరకు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున చాలు. ఎవరు గుడ్డివారు? నెంబర్ 1, రాసుకునే వాళ్ళు రాసుకోండి. గుడ్డివారు ఎవరు? గుడ్డివారు ఎవరు అంటే చూసి గ్రహించని వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు దేవుడు చేసే కార్యాలను చూస్తారు, దేవుడు జరిగించే అద్భుతాలను చూస్తారు, దేవుడు జరిగించే సూచక క్రియలను చూస్తారు. కానీ వాళ్ళు ఏం చేయరు? గ్రహించరు. సృష్టిలోను మనుషులలోను దేవాతి దేవుడు జరిగించే సంఘటనలను, అద్భుతాలు, సూచక క్రియలు చూసి కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నవారు ఎవరు అంటే వారు గుడ్డివారు. యేసే మెస్సయ్య, యేసే లోక సృష్టికర్త, సజీవుడు, తన ప్రాణాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టడానికి లోక రక్షకునిగా వచ్చిన ఒక గొర్రె పిల్ల అని అనేకమైనటువంటి ప్రవచనాలున్నాయి. ఉన్నప్పటికీ ఆనాటి మతాధిపతులు ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. వాళ్ళు గ్రహించలేకపోయారు కాబట్టే వారిని బైబిల్ ఏం చెప్తుందంటే గుడ్డివారు అంటుంది. అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తారు, అనేకమైనటువంటి సూచక్రియలు చూస్తారు, అనేకమైనటువంటి మహత్కార్యాలు చూస్తారు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని మాట్లాడతారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రోజులలో కూడా క్యాన్సర్ రోగులకు స్వస్థతలు జరుగుతున్నాయి, ఎయిడ్స్ రోగులకు స్వస్థతలు జరుగుతున్నాయి, పక్షవాతం, థైరాయిడ్, అనేకమైనటువంటి పక్షవాతం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేకమైనటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, సంతానం లేని సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా
దేవుడు స్వస్థతలను ఇస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు స్వస్థతలను ఇస్తున్నాడు. కానీ ఈరోజు ప్రజలు నిజంగానే స్వస్థతలున్నాయా? నిజంగానే అద్భుతాలున్నాయా? నిజంగానే పేర్లు పెట్టి పిలుస్తారా? నిజంగానే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా? నిజంగానే యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారా అని ఒక గుడ్డితనం, ఒక అవిశ్వాసం ఈరోజు అనేక మంది జీవితాలలో ఈ అవిశ్వాసం అనేది తాండవిస్తుంది. ఆనాడు మతాధిపతులు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని గ్రహించలేకపోయినారు. యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపడం చూశారు. యేసు ప్రభు కనులున్న వారిని, కనులు లేని వారికి స్వస్థత జరిగించడం చూశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెవులు లేని వారికి చెవులు ఇవ్వడం, కుంటి వారికి స్వస్థపరచడం వారి కళ్ళారా చూశారు. కానీ కళ్ళారా చూసినా కానీ వారిలో ఏం కలగలేదు? విశ్వాసం కలగలేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు నమ్మలేకపోయినారు. ఎందుకు అంటే వారు ఏ తనంలో ఉన్నారు? గుడ్డితనంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ లైవ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావో, ఎక్కడి నుంచి చూస్తున్నావో, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక పాస్టర్ అంట, నేను ఎక్స్ పాస్టర్నని, నేను ఇప్పుడు యేసు ప్రభుకి వ్యతిరేకంగా లేచినోడిని అని చెప్పి యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణం ఏంటిదో తెలుసా? దేవుని గురించి విన్నాడు. దేవుని గురించి విన్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని తిడుతున్నారు. ఎవరైనా ఒకప్పుడు పాస్టర్గా చేసిన ఆయన లోపం కాదు. ఎక్కడ ఉంది అసలైన లోపం అంటే, మందిరానికి వెళ్ళాడు, మందిరంలో ప్రార్థన చేశాడు, పైన ప్రార్థన చేశాడు, కానీ దేవుని శక్తిని పొందుకోలేకపోయినాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని పొందుకోలేకపోయినాడు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని అభిషేకాన్ని పొందుకోలేరు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేరు. దేవుని మందిరానికి వస్తారు, చప్పట్లు కొట్టరు, ఆరాధన చేయరు, చేతులు ఊపరు, హల్లెలూయా అనరు. ఎందుకు? ఏంటి బ్రదర్ మీరు చప్పట్లు కొట్టేది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపడున్నాడు. హల్లెలూయా. నేను మా చిన్నప్పుడు ఫ్రెండ్, నాతో పాటు అనాథ శరణాలయంలో బ్రతికినటువంటి తమ్ముడు, నాతో పాటు అనాథ శరణాలయంలో ఉన్నాడు. ఆయన పెళ్ళుందంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే పోయినా సరే, నా కారులోనే ఎక్కించుకున్న వాళ్ళని, అమ్మాయిని అబ్బాయిని నా కారులోనే ఎక్కించుకున్నా. వాళ్ళు భరత్ డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తుంటే నేను వెళ్ళిపోవాలా, వచ్చి 2 days అయిపోయింది. అరే వెళ్ళిపోవాలరా, పెళ్లి కొడుకుతో చెప్పిన, అరే వెళ్ళిపోవాలరా నాన్న, వాళ్ళు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు, ఇప్పుడులో వదిలేటట్టు లేరురా, వాళ్ళు కొంచెం తొందరగా పోనీరా. వాళ్ళు అసలు పోనీయట్లే. రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేసిళ్ళు డ్యాన్స్. నాన్న ఉదయం 4 అయింది, అయినా వాళ్ళు పోట్లే. ఇక నాకు కోపం వచ్చి కార్ దిగి వెళ్ళిన. ఒక అబ్బాయి డాన్స్ చేస్తున్నాడు. ఎలా డాన్స్ చేస్తున్నాడు? వాళ్ళు బ్యాండ్ మేళం కొడుతున్నారు. వాళ్ళు బ్యాండ్ మ్యాన్ డిని 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 డిన్ అనే 3 మారు కొడుతున్నారు. 3 మారు కొడుతుంటే వాడు
వాడు డాన్స్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఇట్లా నిలబడ్డాడు, ఇట్లా స్టెప్ ఇచ్చి, ఇట్లా స్టెప్ వేసి 2 చేతులు 2 కాళ్ళు ఇట్లానే ఇట్లా. వాళ్ళు మళ్ళీ ఒక చెయ్యి, ఎవడు ఇట్లా చెయ్యి ఊపేది? డాన్స్ చేస్తున్నా అని చెప్పి ఇట్లా నిలబడ్డాడు. అరే పిచ్చోడివా మంచోడివిరా నువ్వు? బాగా కోపం వచ్చేసింది నాకు. పిచ్చోడివిరా మంచోడివిరా నువ్వు? ఇలా ఫోజిస్తాను, నీకు చాతనైతే డాన్స్ అయ్యి. వాళ్ళు పాపం ఎప్పుడు తిన్నారో ఏంటో, వాళ్ళు కొట్టి కొట్టి అలసిపోయారంటే వాడు అంటాడు, అన్నా ఎవడన్నాడన్నా డాన్స్ చేయట్లేదని. లోపట అన్న డాన్స్ చేస్తాడు. ఎవరేస్తున్నారంట లోపట? అన్న. ఏ అన్నారా డాన్స్ చేసేది? అన్నా నీకు తెలియదన్నా, మనం వాళ్ళ ఫ్యాన్స్. ఎవరి ఫ్యాన్స్ రా అన్నా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా. అన్న ఇక్కడ ఉన్నాడన్నా, ఇక్కడుండి లోపల డాన్స్ చేస్తాడన్నా. ఛీ గాడిదా, జరుగా అన్నా. తేజన్నా నువ్వంటే మంచి ఒపీనియన్ ఉందన్నా, మంచి గౌరవం ఉందన్నా అన్న, దండం పెడతా అన్న, 1 గంట అన్నా. అరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏం తినలేదురా ఇంకా. మీరంటే బాగా తిన్నారు, తాగారు, జరగండి. లోపల ఎవరు డాన్స్ చేస్తున్నారంట? అన్న. హల్లెలూయా. వాళ్ళంటే త్రాగుడుకు అలవాటు అయిపోయిన వాళ్ళు కాబట్టి అన్నేస్తాడు, పెద్ద అన్నేస్తాడు, దయ్యం కూడా వాళ్ళలో డాన్స్ చేస్తుంది. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతుండగానే దేవుని మహిమ నీ మీదికి దిగి రావాలి. చాలా మంది చప్పట్లు కొట్టారు, అఫీషియల్గా ఉంటారా? ఎట్లా అఫీషియల్? అందరూ గంభీరమైన ఆరాధన చేస్తూ ఉంటారు, బలమైన అభిషేకం మందిరంలో దిగుతూ ఉంటుంది. కొంతమంది లూసిఫర్ బిడ్డలు ఉంటారు. వాళ్ళు లూసిఫర్ బిడ్డలు అంటే ఎవరు? లూసిఫర్ బిడ్డలు అంటే ఎవరు? గుడ్డివారు. వాళ్ళు ఆ గుడ్డివారు ఏం చేస్తారో, దేవుని అభిషేకం దిగేది వాళ్ళకి అర్థం కాదు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళకి అర్థం కాదు. ఎంత ఫ్యాడ్ కొట్టినా, ఎంత చప్పట్లు, పక్కన వాళ్ళు అభిషేకం పొందుకున్న వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా? ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమేనా? ఈ అభిషేకం నిజమేనా? ఈ చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు, ఇదంతా నిజమేనా? వీళ్ళేదో భాష మాట్లాడుతున్నారు, ఈ భాష నిజమేనా? కిందికి మీదికి చూస్తారు. వై? బికాస్ ఎందుకు అంటే వారు గుడ్డివారు గనక. పాస్టర్ గారు ఏంటి ఏదో భాష మాట్లాడుతున్నాడు, ఈ పక్కన వాళ్ళు ఏంటి భాష మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, ఏంటిది ఇదంతా? కిందికి మీదికి చూస్తారు. ఇస్ ద లార్డ్. ఎవరు వీళ్ళు? గుడ్డివారు. ఎవరు వీళ్ళు? దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు, పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు. ఇస్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గుడ్డివానిగా ఉన్నావా? దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నావా? దేవుడు బ్రతికే ఉన్నాడని తెలుసా నీకు? ఈరోజు అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు, అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగిస్తున్నాడు. అంటే అవి చూసే వాళ్ళకే కనబడతాయి అద్భుతాలు. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. నెంబర్ 1 గుడ్డివారు ఎవరంటే చూసి గ్రహించని వారు. ఏ అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, దేవుడు లేడు, ఎవరు లేరు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు గుడ్డివారే. ఒకసారి మన క్యాంపస్లోకి వచ్చిన తర్వాత అన్యులు
అన్యులు. అబ్బో, ఇదంతా జరిగిందంటే తేజ, ఇంత చిన్న వయసులో, నీకు 30 సంవత్సరాలు, ఇంత చిన్న వయసులో ఇదంతా జరుగుతుంది. ఈరోజు నువ్వు అందరికీ తెలిసిపోయినావంటే నీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుడు గొప్పతనం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని గొప్పతనం. దేవుడు లేకపోతే ఈ అమ్మ తేజ అనేటోడు ఎక్కడోడు? అమ్మా, మీరు ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు, నేనెవరినమ్మా మిమ్మల్ని పోషించడానికి? నా వల్ల అవుతుందా చెప్పు? ఇంతమంది ఇక్కడ బ్రతుకుతున్నారంటే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, తాతయ్య వాళ్ళు కావచ్చు, ఈరోజు పరిచారకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఇంతమంది, రోజుకి ఇంతమంది, ఇన్ని చేతులు కడగబడుతున్నాయి. పొద్దున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రము డిన్నరు, ఇంత చక్కని భోజనాలు మనము చేస్తున్నామంటే తేజ వల్ల అవుతుందా? ఎవరు తేజ? ఈ అమ్మ తేజ ఎవరు? ఒక అనాథ, ఏ దిక్కులేని వ్యక్తి, ఏ అండలేని వ్యక్తి, తెగిపోయిన గాలిపటం. గాలిపటం తెలుసా మీకు? గాలిపటం ఎగురుతా ఉంది, ఆకాశం మధ్యలో ఉంది. ఆ దారము ఒక వ్యక్తిలో ఉన్నంత వరకే ఆ గాలిపటానికి విలువ. ఆ గాలిపటానికి దారం తెగిపోయిందనుకో, ఏంటన్నట్టు విలువ ఉంటుందా? తెగిపోయిన గాలిపటం జీవితము ఎవరిది? అమ్మ తేజ జీవితం. ఏ ముళ్ళ పొదల్లో పడుతుందో తెలియదు, ఏ సముద్రంలో పడుతుందో తెలియదు, ఏ చెరువులో పడుతుందో తెలియదు, ఏ మురికి కాలువలో పడుతుందో తెలియదు. ఆ గాలిపటం, ఆ గాలిపటాన్ని దేవాతి దేవుడు పట్టుకొని అనేక మందికి నీడగా మార్చాడు నా ప్రభు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఓ నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. ఆమేన్. గౌరీ
లోయలలో అడవులలో ఈ కొత్త గూడెంలో కొండలలో లోయలలో అడవులలో ఈ కొత్త గూడెంలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. బంధువులే నన్ను చిప్ప అనాథగా దిక్కులేనోడా, రోజు మా ఇంటికే వస్తావేంద్ర నువ్వు వచ్చి అని ఎగతాళి చేసినప్పుడు, అని ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళు, చిప్పో అని చీ అన్నోళ్ళు, చీప్గా చిన్నప్పుడు చూసిన వాళ్ళు, ఇప్పుడు మన క్యాంపస్కి వచ్చి తేజా నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. బంధువులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను ఎగతాళి చేయగా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
అయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. లారే లారే లే లారే లారే లా తారే తారే నే లారే లారే రా. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చావుళ్ళు. హల్లెలూయా. ఎవ్వరు మన చెయ్యి విడిచిన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అది చూసిన వాళ్ళకే అర్థమవుతుంది, అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది దేవుని శక్తి ఏంటో. ఎప్పుడు టేస్ట్ చూడని వాళ్ళకి అర్థమవుతుందా? నో. హల్లెలూయా. ఎప్పుడు టేస్ట్ చూడని వాళ్ళకి అర్థం కాదు దేవుని శక్తి ఏంటో. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కొట్టు గట్టిగా చెప్పులు. నెంబర్ 1 గుడ్డి వాళ్ళు ఎవరమ్మా చెప్పాలి మీరంతా? నెంబర్ 1 గుడ్డి వాళ్ళు ఎవరు? చూసి గ్రహించని వారు. చెప్పండి. చూసి గ్రహించని వారు గుడ్డివారు. రెండవదిగా ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 19వ వచనం చదవండమ్మా. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు, లంచము పుచ్చుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగు చేయును. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఏం తీసుకోకూడదంట? ఏం తీసుకోకూడదు? లంచము తీసుకోకూడదు. దేవుని మందిరానికి వెళ్ళి ఉద్యోగము చేస్తూ లంచము తీసుకోకూడదు. లంచాన్ని తీసుకునేవాడు ఎవరు? గుడ్డివాడు. లంచం ఎలా తీసుకుంటారు? మంచిని చెడుగా చిత్రీకరించాలి, అంతేనా? ఇప్పుడు నీ భూమి ఉంది, నీ దగ్గర అన్ని కాగితాలు ఉంటాయి, ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఏ కాగితం ఉండదు. ఈయన బీదోడు, ఆయన ఉన్నోడు. నువ్వు ఈయన దగ్గర డబ్బులు తీసుకొని మంచిని చెడుగా చిత్రీకరిస్తేనే లంచం తీసుకుంటావు. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, యేసయ్యా అనే దేవుణ్ణి నమ్ముకున్నావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు. దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి నీవు, మందిరానికి వెళ్తున్నటువంటి నీవు, ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు లంచము తీసుకుంటున్నావా? ఈరోజు లంచము గనక నువ్వు తీసుకున్నట్లయితే నిన్ను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గుడ్డోడా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లంచము తీసుకునే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? గుడ్డోడా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మంచిని చెడుగా చిత్రీకరిస్తాడు, చెడుని మంచిగా, అటుదిటు. పైసామే పరమాత్మ అంటారు. ఇలాంటి గుడ్డోళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి సూత్రాలు చెల్లుతూ ఉంటాయి. కానీ ఆ గుడ్డోళ్ళు, లంచం తీసుకున్న వాళ్ళు, నిజంగా చెప్పాలమ్మా మీకు నేను, లంచం తీసుకునేటోళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ కట్టాలా డబ్బులు? వడ్డీ డబ్బులను ఎక్కడ కట్టాలా? హాస్పిటల్ కౌంటర్ తెలుసా మీకు? ఈ వడ్డీ డబ్బులన్నీ కూడా హాస్పిటల్ కౌంటర్లో కట్టాల్సిందే. యవ్వనంలో రక్తం, ఉడుకుడుకు రక్తం ఉన్నంతసేపు అబ్బా బాయ్ బాగా సంపాదించుకుంటున్నాడు రీడా, వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించుకుంటున్నాడు రీడు అనుకుంటారు. కానీ వాడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా?
ఆస్తి డబ్బంతా కూడా హాస్పిటల్లో కౌంటర్ కట్టలు పోతూనే ఉంటాయి, కట్టలు. అప్పుడు కట్టలు పోతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇదంతా వాడి సొమ్ము, ఇదంతా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మురా, వడ్డీ వ్యాపారము చేసి సంపాదించిన సొమ్ము. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, లంచము తీసుకోవడము అన్యాయం. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు ఒకవేళ లంచగొండివైతే, లంచము తీసుకుంటున్నటువంటి వ్యక్తివైతే, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా వ్యర్థమే, వ్యర్థం. ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టాల్సిందే, చినిగిపోయిన సంచిలో వేసినట్టే. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు లంచము తీసుకోవడానికి వీలు లేదు. లంచము తీసుకునేటోడు ఎవరు అంటే గుడ్డివాడు. గట్టిగా చవళ్ళు కొట్టాల, గట్టిగా చవళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. లంచము తీసుకునేటోడు ఎవరు అంటే గుడ్డివాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి ఉద్యోగం ఉంటుందండి. మొన్నవాడు మాధవ్ లాంటివాడే ఉన్నాడు అక్కడ, పంచాయతీ సెక్రటరీ అంట. వీడి లెక్కనే ఉన్నాడు, వీడి నవ్వే ఉంది సేమ్. అది కోటర్ సీసా లెక్క పెడతారు కదా, ఏం కలర్ అది, ఏదో కలర్ ఉంటుంది అదనమాట. 30,000 లంచం తీసుకున్నప్పుడు 30,000 పట్టుకుంటాడు. ఎవరు? పింకు కలరా? పట్టుకునేటోళ్ళు ఎవరు? సిబిఐ వాళ్ళ, ఏసీబీ వాళ్ళు కదా, ఏసీబీ అధికారులు. ఏసీబీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఎవరో ఒకరు. హల్లెలూయా. డబ్బు పట్టుకుంటారు, ఇక్కడ పెడతారు బల్లా మీద. ఆ డబ్బు మీద ఏం పెడతారా? ఆ పింకు సీసానో ఏదో సీసా పెడతారు. తల దించుకోవాలా? ఎంఆర్ఓ ఉద్యోగం సంపాదించుకుంటాం, ఎంఆర్ఓ ఉద్యోగం దగ్గర ఏం చేస్తాం? లంచం తీసుకొని 50,000 లంచం తీసుకొని 50,000 కట్ట ఇక్కడ, పింకు సీసా ఇక్కడ. 50,000 కోసం చక్కని ఉద్యోగాన్ని పోగొట్టుకుంటూ ఇలా తల దించుకుంటారు. అంటే ఒక దొంగలాగా. పెద్ద ఉద్యోగం, దొంగలాగా ఇలా తలదించుకోవాలి. లంచం. దేనికి లంచం? కొడుకులకి బంగారం కొనియాలా, కొడుకులకు ప్లాట్లు కొనియాలా, బంగారం చేయించుకోవాలి. మొన్న ఒకరి దగ్గర దొరికినాయి. ఆయన జాయింట్ కలెక్టరో ఏంటో, ఇంత బంగారం దొరికిందమ్మా ఆయన దగ్గర. కట్టలు డబ్బులు. ఎంతమంది చెమట రక్తముగా మార్చి సంపాదిస్తే లంచం రూపంలో తీసుకున్నారు వీళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి న్యూస్లు చూపెట్టరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు. అలాంటి న్యూస్లు చూపెట్టరు. ఎలాంటి న్యూస్లు చూపిస్తారు తెలుసా? ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు ఈ మధ్య, ఆమె ఎవరో అఘోరానా ఏదో, అఘోరి, రోడ్డు మీద పడుకున్న అఘోరి, ఆత్మార్పణ చేసుకోబోతున్న అఘోరి, ప్రాణాలు పోగొట్టుకోబోతున్న అఘోరి, కానిస్టేబుల్ని కర్రతో కొట్టిన అఘోరి. అంతేనారా? తన మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్, ప్రపంచంలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంత వేదన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు మీద ఆశ, యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలని, అది రావాలని. ఎంత బాధాకరం అంటే డబ్బుల కోసం జనాలు ఏదైనా చేసేటట్టున్నారు. డబ్బులు కావాలి నాకు, డబ్బులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా
నేను నా ఇల్లయ్యా, నా భర్త గారు 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మేము ఒక్కగానొక్క ఇల్లు కొన్నామయ్యా. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎన్నో కలలు పెట్టుకొని కట్టుకున్నామయ్యా ఇల్లు. ఇప్పుడు నా ఇల్లు అని చెప్పి నా ఇల్లు అని చెప్పి నా కొడుకు ఏం చేశాడు, ఆ ఇల్లు అమ్మేశాడు. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందమ్మా అంటే నా పేరు మీదనే ఉందమ్మా. నువ్వు సంతకం పెట్టావా అమ్మా అంటే పెట్టలేదు. మరి ఏం జరిగింది ఏంటిదంటే, అయ్యా లాయరు అమ్ముడు పోయాడయ్యా, ఫలాని వ్యక్తి అమ్ముడు పోయాడయ్యా, ఫలాని వ్యక్తి అమ్ముడు పోయాడు. ఆ రిజిస్ట్రేషన్ చేసే ఆయన అమ్ముడు పోయాడు. తల్లి ఎక్కడ పడ్డది? తల్లి రోడ్డు మీద పడ్డది. తల్లి ఎక్కడ పడ్డది? హైదరాబాద్ అనాథ శరణాలయంలో పడ్డది. చావనైనా చస్తాను కానీ కన్న కొడుకు ముఖము చూడను, చావనైనా చస్తాను కన్న కూతురి ముఖము చూడను. ఏమైందమ్మా? అయ్యా వాడు మంచిగా చదువుకోవాలని వాడిని ఇంగ్లీష్ మీడియంలో చదివించానయ్యా. నా ఫ్రెండ్స్ పిల్లలు, మా బంధువుల పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే నా కొడుకుని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాను. వాడు ఏది అడిగితే అది ఇచ్చాను, కొత్త బట్టలు కొనిచ్చాను. ఎంత అల్లారు ముద్దగా పెంచాను అంత అల్లారు ముద్దుగా పెంచాను. కానీ ఈరోజు ఉద్యోగం వచ్చింది, కోడలి పిల్ల వచ్చింది, వాళ్ళ పిల్లలు పుట్టేశారు, నన్ను విడిచిపెట్టేశారు. నేను తింటున్నానో లేదో అడగడం లేదు. చిత్రహింసలయ్యా. యా ఈ అనాథాశ్రమంలో నన్ను 3 పూటలు తింటున్నానయ్యా అని చెప్పి ఆ తల్లి సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఏమైంది? లంచం తీసుకొని దొరికిపోయాడు. ఉన్న కాగితాలు డబ్బు బంగారం అంతా సీజ్ అయిపోయింది, ఇల్లు సీజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ పేరు మీద ఉన్నటువంటి ప్లాట్ ఒకటి ఉంది. అమ్మ మెళ్ళో ఏముంది? బంగారం ఉంది. ఇప్పుడు ఎవరు కావాలా? అమ్మ కావాలా? అమ్మ కావాలా? అమ్మ దగ్గర ఉన్న బంగారం కావాలా? ఎవరు కావాలా? బంగారం కావాలా? అమ్మో 5-6 తులాలు ఉన్నాయి, అమ్మ దగ్గర బంగారం ఉంది. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, నువ్వు గుర్తుకొస్తున్నావే. అమ్మో ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలే? పాపం పిచ్చి తల్లులు కదా. అమ్మో నా కొడుకు ఏడుస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయిందంట. ఆ ఆశ్రమం నడిపించి ఆయనకు కూడా చెప్పకుండా వెళ్ళిందంట. పోగానే అమ్మా నాకు ఈ రోగం అన్నారమ్మా, ఆ రోగం లేకపోతే చచ్చిపోతానమ్మా అనగానే ఆ తల్లి మొత్తం తీసిచ్చేసింది. అమ్మా హాస్పిటల్లో తల్లే సంతకం పెట్టాలంట, అమ్మా సంతకం పెట్టమ్మా అనగానే ఆ కాగితాల మీద సంతకం పెట్టేసింది. ఇల్లు ఆ స్థలం అమ్ముకున్నాడు, బంగారం అంతా తీసుకున్నాడు. మళ్ళీ అమ్మ ఇప్పుడు కొంచెం కుదుట పడ్డానే, పద నువ్వు ఆశ్రమానికి పద, ఆ సార్ మంచిగా చూసుకుంటాడుగా నిన్ను, పద ఆశ్రమానికి పోదాం పద. మళ్ళీ ఆశ్రమంలో పడేస్తే ఆశ్రమం నడిపించే సారికి తెలుసు, ఏం తెలుసు? నీ కొడుకు లంచం తీసుకొని దొరికిపోయాడమ్మా, మీ ఇల్లు సీజ్ చేశారు, బంగారం సీజ్ చేశారు, డబ్బు సీజ్ చేశారు, మీ కొడుకుకు ఉద్యోగం పోయింది, రోడ్డు మీద పడ్డాడు. ఇది జరిగి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు తినడానికి తిండి లేక నీ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకున్నాడమ్మా. ఇంకేమైనా జరిగిందమ్మా అంటే అయ్యా సంతకం పెట్టించుకున్నాడయ్యా. ఏముంది నీ పేరు మీద ఏమైనా ఉన్నాయంటే ఒక ప్లాట్ ఉందయ్యా, ఒక ప్లాట్ ఉంది. ఎంత ఉంటుంది ఆ ప్లాట్ అంటే అయ్యా 1 కోటి రూపాయలు ఉంటుందయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాధ అంటే
ఈ లంచగొండితనానికి అలవాటు పడ్డవారు వారి జీవితాలంతే. వారికి ప్రేమలు ఉండవు, వారికి ఆప్యాయతలు ఉండవు, వారికి కన్నీళ్ళు విలువ తెలియవు. ఒక రైతు వెళ్ళి, అయ్యా నా పొలమయ్యా, మా అయ్య మా తాతయ్య దగ్గర నుంచి మా దగ్గర ఉన్న పొలమయ్యా, అయ్యా పట్ట చేయండి అయ్యా, పట్ట చేయండి అయ్యా, అయ్యా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నామయ్యా, ప్లీజ్ అయ్యా అని చెప్పి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళ మనసు కరుగుతుందా? లేదు. ఎవడో వచ్చి 1,00,000 రూపాయలు ఇట్లా పడేయగానే, సార్ మీరు కూర్చోండి సార్, కట్ట జేబులు వేసుకుంటారు, ఆ రైతుకు అన్యాయం చేస్తారు. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తూ లంచము తీసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, లంచము తీసుకునేవాడు గుడ్డివాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా 2 కొరింథీ 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకొను నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలిగిస్తుంది. ఆమేన్. ఎవరు వీళ్ళు అవిశ్వాసులు? సువార్త నమ్మని వారు. మనోనేత్రాలు గుడ్డితనంలో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఎట్లా పైనే కనపడతాయి, స్పిరిచువల్ పవర్ వీరిలో ఉండదు. వీరిలో దైవికమైనటువంటి శక్తి రిసీవ్ చేసుకునే దమ్ము వీళ్ళలో ఉండదు. నిజంగానేనా? నిజంగానే ఇది సంఘం కట్టుకున్నదా? ఇప్పుడు మన మందిరం ఉంది, మన మందిరం ఎవరు కట్టారు? సంఘస్థులు. ఇసుక వాళ్ళే మోసారు, కంకర్ వాళ్ళే మోసారు, బ్రిక్స్ వాళ్ళే మోసారు, మొత్తం సంఘస్థులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తం సంఘస్థులే మోసారు. మొత్తం సంఘస్థులే. గుడ్డివారు వస్తారు. ఎవరు? అవిశ్వాసులు. వాళ్ళు వచ్చి, అయ్య బాబోయ్ ఇంత పెద్ద చర్చి సంఘస్థులు చేశారా అంటే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే వాళ్ళు గుడ్డితనములో ఉన్నారు. వాళ్ళు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. వారు గుడ్డితనములో ఉన్నన్ని రోజులు దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించలేరు. నిజమా? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్, నిజమేనా? హల్లెలూయా. నిజమేనా? వాళ్ళు గుడ్డోళ్ళేనా? నిజంగానే దేవుని కార్యాలు జరుగుతాయా? నిజంగానే అమ్మతేజ గారు పేర్లు పెట్టి పిలుస్తున్నాడా? ఎవరు ఇల్లంతా? గుడ్డోళ్ళు ఇల్లంతా. నిజంగానే పాస్టర్ అమ్మతేజ అనాథనా? ఆయనకు తల్లిదండ్రులు లేరా? ఉన్నారో అంటాడు ఒక ఆయన. తల్లిదండ్రులు ఉంటే ఎక్కడ పారిపోయారు? ఎక్కడికైనా పారిపోయారా? పారిపోయారు ఎక్కడికైనా? ఈ మూడో వారు ఎవరు అంటే సువార్త నమ్మని వారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుని శక్తిని నమ్మని వాళ్ళు. వీరి కన్నులకు యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనాన్ని కలగజేస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు
వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఎవరు ఆయన? సౌలు. సౌలు మొదట్లో దేవుని సంకల్పాన్ని ఎదిరించాడు. చీకటిలో నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగనట్టుగా దేవుని చిత్తాన్ని ఎదిరించేవాడు, దేవునికి సవాల్ చేసేవాడు, దేవుని చిత్తాన్ని ఎదిరించేవాడు సౌలు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదొక రకమైన గుడ్డితనం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎదిరించేవారెవరు? ఎవరు వాళ్ళు? గుడ్డి వాళ్ళు. దేవుని చిత్తాన్ని ఎదిరించేవాళ్ళు. అవును నేను చెయ్యా, అయితే ఏంటి? దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు, సేవకి పేరు పెట్టి పిలుస్తాడు. నేను చెయ్యను. ఏంటి ఇప్పుడు? వచ్చే సంవత్సరం చేస్తా సేవ, ఈ సంవత్సరం చెయ్యను. వీళ్ళకు దేవుని పరిచర్య అంటే కనపడదు. దేవుని సేవకులతో గొడవలు. ఎందుకంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు, వీళ్ళు దేవుని చిత్తాన్ని ఎదిరించే వాళ్ళు, వీళ్ళు దేవునికి సేవకునికి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు, వీళ్ళు దేవుని సేవకులను మోసం చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చీకట్లో ఉన్నారు కదా. చీకటిలో ఉన్నవారు సేవకునికి వ్యతిరేకంగా. ఏంటి అమ్మతేజ పాస్టర్ గారు, ఆయనకే వచ్చా వాక్యము, నాకు రాదా? అంతేనా? అమ్మతేజ పాస్టర్ గారు ఏంటి బచ్చా, నా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన బచ్చగాడు వాడు, నాకు వచ్చిన వాక్యం ఆయనకు వస్తుందా? రాదు. అందుకనే వాడు డమ్మి. మొన్న ఒక పాస్టర్ చూసినానండి నేను, ఆయన ఏం చెప్తాడంటే, అమ్మతేజ గారి దగ్గర స్వస్థత వరం లేదు, ఏం లేదు, నా దగ్గర ఉంది, నా దగ్గరికి రండి అంటాడు ఆయన షార్ట్ వీడియోలో. దేవునికే మహిమ కలుగును గాక. నా ఫోటో పెట్టాడు కింద, నా ఫోటో పెట్టి మన పిల్లలు చూపించారు నాకు. అమ్మతేజయ్య గారి దగ్గర స్వస్థత వరం లేదు, ఏం లేదు, నా దగ్గరికి వచ్చేసేయండి, మీ అందరికి ప్రార్థన చేస్తా అంటున్నాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ఫోటో పెట్టుకొని చాలామంది బతుకుతున్నారు యూట్యూబ్లో యేసు నామంలో. మన పిల్లలు చెప్తున్నారు, డాడీ నీ ఫోటో చాలామంది పెట్టుకుంటున్నారు డాడీ, పెట్టుకొని బతకని యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు, దేవుని చిత్తాన్ని ఎదిరించేవారు వాళ్ళు, అంతే. ఏమండి, ఇక్కడ తన్వితేజ పెళ్ళి ఏం చేయట్లే నేను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మహాదేవుని పరిచర్య జరుగుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అనేక మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు, అనేకమైన ఆత్మలు ఇక్కడ రక్షణలోకి వస్తున్నాయి, అనేక మంది అభాగ్యులు ఇక్కడ బ్రతుకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య దేవుని పరిచర్య. ఈ పరిచర్య చేసే బిడ్డలను అటాక్ చేస్తే ఎవరిని అటాక్ చేసినట్టు? ఆయన బిడ్డలను ముట్టుకుంటే నా దేవుని కనుగుడ్డుని ముట్టుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సేవకులకు వ్యతిరేకంగా మనం మాట్లాడొద్దు. ఏ సేవకుడైనా కానీ సేవకులకు మనం వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. మూడవదిగా సువార్త నమ్మని వారు గుడ్డివారు. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని ఎదురించేవాళ్ళు. దేవుని చిత్తాన్ని ఎవరైతే ఎదిరిస్తారో
వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు ఓ అమ్మ ఎవరు వాళ్ళు? గుడ్డివారు వాళ్ళు. సేవకుడు ఇటు పిలుస్తాడు, అటు పోతున్నావంటే నీలో భయము లేదు, నువ్వు గుడ్డితనంలో ఉన్నావని లెక్క. అంతేనా? చెప్పు. గుడ్డితనంలో ఉన్న వాళ్ళకు ఏం చేస్తారా మాధవ్? గుడ్డితనంలో ఉన్నారు, అవును నేను రాను, ఇంకా చెప్పరా? గుర్తులేదురా నీకు, గుర్తుండదు నీకు. నేను చెయ్యి ఆ పని, ఏం చేస్తా? నీ కళ్ళల్లో ఉంది కదా నిద్ర. హల్లెలూయా, కృప కలుగునుగాక. దేవుని చిత్తాన్ని ఎదిరించడానికి వీలు లేదు. 5వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేది కొలుదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. ధన వ్యామోహము గలవారు గుడ్డివారంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభువు ఇక్కడున్న సంఘమును గుడ్డి దానవు అంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకపరమైన సిరి సంపదలు ఈ సంఘానికి గుడ్డితనం కలిగించింది. ధనము గుడ్డితనాన్ని తీసుకొస్తుంది, దేవుని శక్తిని చూడకుండా చేస్తుంది. ఇప్పుడు దేవుని పిలుపు ఉందమ్మా, దేవుని పిలుపు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సడన్గా మా వాడున్నాడు, బయటికి వెళ్ళారనుకో, పని చేస్తాడు అనుకో, నెలకు 10,000 ఇస్తా అంటారు. బాబు నా ప్రియ కుమారుడా రా, పరిచర్యకు రా అంటే ఆ 10,000 ఉద్యోగం వదిలిపెట్టాలా లేదా? అయ్ బాబోయ్, 10,000 రూపాయలు ఉద్యోగం వదిలిపెట్టాలా? అయ్ బాబోయ్, 50,000 రూపాయలు ఉద్యోగం వదిలిపెట్టాలా? అయ్ బాబోయ్, 1,00,000 రూపాయలు ఉద్యోగం వదిలిపెట్టాలా? నో, నిన్ను వదిలిపెట్టను. నాకు డబ్బు కావాలా, పైసా 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 కావాలా, నాకు పైసా కావాలా. డబ్బును చూసేవాడు దేవుణ్ణి చూడలేడు. దైవం కావాలి అంటే సిరిని చూడడానికి వీల్లేదు. 2 పడవల మీద కాలు వేయడానికి వీలు లేదు. ఉంటే నీకు దైవమైన ఉండాలి, లేకపోతే ధనమైన ఉండాలి. ధనము దైవము ఇద్దరు ఉండడానికి వీలు లేదు. ఇటొక కాలు పెట్టి నడుస్తా అంటే దేవుని పరిచర్య చేయలేవా? హల్లెలూయా. లక్షల మందిని పోషకునిగా నువ్వు తయారు కావాలి అంటే, అనేక మంది కన్నీరు తుడిచే గొప్ప ప్రయోజకునిగా కావాలి అంటే, డబ్బు వైపు నీ చూపు వెళ్ళడానికి వీలు లేదు. అయ్ బాబోయ్, డబ్బు లెక్క పెట్టాలని ఆశ ఉంది అయ్యగారు. డబ్బును చూడక చాలా రోజులైంది అయ్యగారు. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు ఆలోచనలు? లూసిఫర్. గుడ్డితనంలో ఉన్న వారికి ఇవన్నీ డబ్బు కనపడతా ఉంటుంది. డబ్బు డబ్బు డబ్బు.
ఉంటే డబ్బు వైపైనా ఉండాలి, లేకపోతే దైవం వైపైనా ఉండాలి. ధనము డబ్బు రెండు ఒక దగ్గర ఉండలేవో. ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడైన నా యేసయ్య పరలోకాన్నే విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి నీ కోసము నా కోసము కల్వరి శిలువలో శరీరధారిగా దిగి వచ్చి ఆ కల్వరి శిలువలో ప్రాణ త్యాగము చేశాడు. శీలలు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం వేపించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేపించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న ఉద్యోగం వదిలిపెట్టలేవా? ఆఫ్టర్ ఆల్ చిన్న సమర్పణ చేసుకోలేవా? హల్లెలూయా. ఈరోజు సమర్పణ గనుక చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఈరోజు ధనము దైవము ఉండడానికి వీల్లేదు. నీలో దైవము కావాలి అంటే దేవుడు నీ కొరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ధనము వైపు చూసినన్ని రోజులు దేవుని మందిరమునికి గుర్తుకు రాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. కోట్ల కోట్లగా ధనము ఉన్నను అవి నీకు సాటి రాగలవా? కోట్ల కోట్లగా ధనము ఉన్నను అవి నీకు సాటి రాగలవా? నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. యేసయ్యా, ఒంటి నిండా బంగారమున్ననో అది నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్ననో అది నీకు సాటి రాగలదా? నా బంగారమా యేసయ్యా, నా బంగారమా నా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా? కోట్ల కోట్లగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? నా బంగారం నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాగలవా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, ఓ నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు డబ్బు మీద ఆశ ఉన్నవారు ఈరోజు దేవుని మహిమను చూడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు కావాలా డబ్బు కావాలా, దైవము కావాలా డబ్బు కావాలా? ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. డబ్బు కావాలి అంటే దేవుడు నీతో ఉండడు. నిన్నటి దినాన వయసు 22 సంవత్సరాలు, అప్పు 25 లక్షలు. వయసు 22 సంవత్సరాలే, అప్పు 25 లక్షలు. ఇరవై 22 సంవత్సరాలే, అప్పు మాత్రం 25 లక్షలు. వాడు ఏం చేయాలో దోచక ఊరు వదిలి పారిపోయాడు. ఏంటి? ఐపీఎల్ బెట్టింగ్, కబడ్డీ బెట్టింగ్, డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలి, ఓ గొప్పోడైపోవాలా. నాకు మొన్ననే తెలిసింది, బాల్కి కూడా బెట్టింగ్ ఉంటుందంట, ఒక్క బాల్కి కూడా. ఎంత భయంకరం అండి. వయస్సు 22 సంవత్సరాలే, కానీ అప్పు 25 లక్షలు, 25 లక్షల రూపాయలు అప్పు. దీనంతటికి కారణం ఏంటిదంటే డబ్బు మీద వ్యామోహం. డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, చూడాలా, కట్టలు కట్టలు చూడాలా. ఈరోజు యువత చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మాకు, అన్నా ఐపీఎల్ బెట్టింగ్ ఆడానన్నా, 10 లక్షలు అప్పు అయిపోయానన్నా. అదంతెందుకు, మొన్నటి దినాన ఖమ్మం నుంచి ఒక తండ్రి కొడుకులు వచ్చారు. ఆయన బిఎస్ఎన్ఎల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయిపోయాడు. 70 లక్షలు వచ్చినాయి. ఈయన ఎంత అప్పు ఉన్నాడో తెలుసా? 80 లక్షల రూపాయల అప్పు. రిటైర్మెంట్ డబ్బంతా పెట్టంగా ఇంకెంత కట్టాలా? దాన్ని వడ్డీ కట్టాలా, 15 లక్షలు కట్టాలా. 15 లక్షల అప్పు పెరిగిపోతుంది. రిటైర్మెంట్ డబ్బంతా పెట్టేశారు. ఒక్క కొడుకు
మరలా ఇల్లు, ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు అమ్మేశారు, రెంట్ గదిలోకి వచ్చేసారు. మళ్ళీ వస్తున్నటువంటి పెన్షన్లో కూడా లోన్ పెట్టేశారు. లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. ఆ క్రెడిట్ కార్డు ఫ్రీ అండి, వడ్డీ లేదండి. క్రెడిట్ కార్డు కట్టకపోతే, క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ. వాడు క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడు చెప్తాడా వాడు? వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ వేస్తామని చెప్తాడా? వాడు చెప్పడు. వాడు అలా చెబితే క్రెడిట్ కార్డులు ఎవరు తీసుకోరని, వడ్డీ ఉంటుందని చెప్పరు వాళ్ళు. మంచి బెనిఫిట్ ఉంటుందండి, క్రెడిట్ కార్డు తీసుకోండి. చదువు రాని వారికి, ఉద్యోగం లేని వారికి, ఎవరికి పడితే వాళ్ళకి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి ఈరోజు క్రెడిట్ కార్డుల పేరుతో అనేక మంది యమనస్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ట్రైన్ల కింద పడి చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, పాయిజన్ తీసుకొని చనిపోతున్నారు. దీనంతటికి కారణం ఏంటి? డబ్బు సంపాదించాలి. దీనంతటికి కారణం ఏంటి? డబ్బు సంపాదించాలి. డబ్బు కావాలి. అందుకనే డబ్బు మీద ఆశ ఉన్నవాడు దైవం మీద ఆశ ఉండదు. ఉంటే దైవము మీద అయినా ఆశ ఉండాలి. ధనము మీద ఆశ ఉంటే దేవుని పరిచర్యలో వాడబడలేరు. ఏమండి, ఏంటి పరిస్థితి? ఎంత శాలరీ? పాస్టర్ గారి దగ్గర ఉంటున్నావుగా, ఎంత శాలరీ? ఈ శాలరీ బ్యాచ్ దేవుని దగ్గర నిల్చో లేరు. దేవుని కొరకు ఒక్క పని నువ్వు చేసిన, దేవుని పరిచర్యలో ఒక గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చిన, వడ్డీతో సహా దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన కుటుంబం ఉందండి. వాళ్ళు ఒక పాస్టర్ దగ్గర అక్కడ వంట చేయడానికి సిద్ధపడిపోయారు. ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నాకు మొత్తం బ్లడ్ మోషన్స్ అయిపోయాయి అయ్యా, బ్లడ్ మోషన్స్. నా భర్తకు కూడా కడుపులో మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు గడ్డల్లాగా ఉండేదయ్యా. ఎప్పుడు చూసినా శాంతి లేదు, నెమ్మది లేదు. హాస్పిటల్. మా పిల్లలు కూడా హాస్పిటల్సే. ఇక దేవుని మందిరంకి వచ్చామయ్యా, తీర్మానం తీసుకుంటాం. అయ్యా బ్రతుకున్నన్ని రోజులు నీ పరిచర్యలో వాడబడతామయ్యా అని చెప్పి ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళలేదు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. దానంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుని పరిచర్యలో ఉన్న పవర్ అదే, దేవుని సన్నిధిలో ఉన్న పవర్ అదే. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగం, పరిచర్య పిలుపున్నా కానీ ఆగిపోతున్నావు. ఆగిపోకో, గుడ్డివానిగా ఆగిపోకో. అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా అని గనక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గుడ్డివానిగా నువ్వు ఉండడానికి వీల్లేదు, చీకటిలో ఉండడానికి వీల్లేదు. చీకటిలో నువ్వు ఉండడానికి వీలు లేదో, చీకటిలో నీవు ఉండడానికి వీలు లేదు.